అందరికీ నమస్కారం. ఈరోజు బుక్ షో మనకి సతీష్ గారు నమస్కారం. ఇవాళ ఈ పుస్తకాల గురించి చెప్తాను నేను. చాలా సంతోషం. 3 యోగాలు ఉన్నాయి: ధ్యాన యోగం, స్వాధ్యాయ యోగం, సజ్జన సంగత్య యోగం. ఈరోజు ఈ స్వాధ్యాయ యోగం గురించి ఇగో ఈ బుక్ స్పేస్లో పిరమిడ్ వ్యాలీలో ఈ పుస్తకాల మధ్య కూర్చున్నాను. ఒక్కొక్క పుస్తకం చూస్తాను. నేను ఎప్పుడు చదవలేదు, కానీ చదివినట్టు చెప్పేస్తాను మీ అందరికీ. ఓకే, ఇది సిద్ధార్థ అనే బుక్. హెర్మన్ హెస్సే. ఈ పుస్తకానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది లిటరేచర్లో. ఒక సామాన్యుడు ఒక బుద్ధుడి దగ్గర చేరి ఏం నేర్చుకుంటాడో ఈ సిద్ధార్థ అనే పుస్తకంలో ఉందన్నమాట. అతను సామాన్యుడు, అతనికి ఏం ఆధ్యాత్మికత లేదు, కానీ బుద్ధుడి కొన్ని మాటలు విని ఆయన అసామాన్యుడైపోయాడు, దూరం నుంచి విని. ఇది గొప్ప సినిమాకు కూడా రూపొందించింది సిద్ధార్థ, హెర్మన్ హెస్సే. అందరూ చదవాలి ఈ పుస్తకాన్ని. పౌలో కోయెల్హో గొప్ప మాస్టర్. ఎన్ని పుస్తకాలు రాశాడో ఈయన ఆధ్యాత్మికాన్ని ప్రాపంచికంగా ఒక నవల రూపంలో, ఒక కథా కమమీషి రూపంలో ఎన్నో విషయాలు చెప్పాడు. ఈయన వరల్డ్ ఫేమస్ మాస్టర్ పౌలో కోయెల్హో. నేను ఈ పుస్తకం చదవలేదు, కానీ ఈయన గురించి నాకు తెలుసు. మాకు చాలా గొప్ప మాస్టర్. కొన్ని పుస్తకాలు చదివాను, ఈ పుస్తకం మాత్రం చదవలేదు. ఇది యూ ఫర్ ఎవర్. ఇది హిందీలో అనువాదం చేశారు బుక్ తుమ్ శాశ్వత్ హో. ఈ పుస్తకమే నన్ను మార్చేసింది. ఇంగ్లీష్లో యూ ఫర్ ఎవర్ 1979లో నేను చదివాను, దాంతో మారిపోయాను నేను. నాకు గుర్తుంది 1979 డిసెంబర్ 29 ఈ పుస్తకం నేను చదివాను. మా మిత్రుడు రామచంద్రారెడ్డి గారు వాళ్ళ ఇంట్లో నాకు ఇది దొరికింది. ఈ పుస్తకం నేను చదివాను. అప్పటి నుంచి నా జీవితం మారిపోయింది. ఇది హిందీ పుస్తకము, ఇంగ్లీష్ నుంచి హిందీలో ట్రాన్స్ఫర్ అయింది. తుమ్ శాశ్వత్ హో. మన రాయ్పూర్ మాస్టర్ నీతా భోజ్వాని గారు దీన్ని చేశారు హిందీ. ఆ నీతా భోజ్వాని గారు ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి. బిఎం హెగడే గారు కర్ణాటకలో గొప్ప మాస్టరు. ఈయన ఏం రాసింటే వాట్ డాక్టర్స్ డోంట్ గెట్ టు స్టడీ ఇన్ మెడికల్ స్కూల్. అంటే డాక్టర్స్కి ఏమీ తెలియదని చెప్తాడు. ఈయన గొప్ప డాక్టర్. ఈయన డాక్టర్లకు ఏం తెలీదు, మందులకి ఏమీ లేదు అని చెప్పే డాక్టర్ ఈయన భారతదేశంలో. ఇలా చెప్తున్నాడని చెప్పేసి అమెరికాకి ఈయన వెళ్తున్నప్పుడు ఇంక వీసా ఇవ్వలేదు ఆయన, అమెరికా వాళ్ళు. ఈ పుస్తకం ప్రతి డాక్టర్ చదవాలి, ప్రతి పేషెంట్ చదవాలి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ బిఎం హెగడే గారికి గ్రేట్ మాస్టర్ చెప్పలు కొట్టండి అందరూ. పాల్ బ్రంటన్, ద హిడెన్ టీచింగ్ బియాండ్ యోగా. పాల్ బ్రంటన్ గారంటే ఈయన 1936లో గ్రేట్ పిరమిడ్ ఈజిప్ట్లో వెళ్ళి ఆ పిరమిడ్ ఒక్కడే కూర్చున్నాడు. ఈయన రమణ మహర్షిని ప్రపంచానికి పరిచయం చేసినదే పాల్ బ్రంటన్. ఈయన 14 పుస్తకాలు రాశాడు. నేను కొన్ని పుస్తకాలు చదివాను, అన్ని పుస్తకాలు చదివాను. కనుక డాక్టర్ పాల్ బ్రంటన్ గారికి ఒకసారి గట్టిగా చెప్పకూడదాం. నార్మన్ విన్సెంట్ పిలే, పాజిటివ్ ఇమేజింగ్. ఈయన పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి, పాజిటివ్ థింకింగ్ గురించి, సరైన జీవితం గురించి ఎన్నో చెప్పాడు నార్మన్ విన్సెంట్ పిలే. మెడిటేషన్ కాకుండా మన అలవాట్లు ఎలా మార్చుకొని మంచిగా జీవిస్తుంటే మన జీవితం ఎలా ఉంటుంది సక్రమంగా చెప్పాడు నార్మన్ విన్సెంట్ పిలే. చెప్పలు కొట్టండి నార్మల్. మొన్ననే వచ్చింది సీతాయనం పుస్తకం. ఇది చాలాసార్లు చెప్పుకున్నాము. డీనా మేరియం గారికి చెప్పలు కొట్టండి. ఈ మన స్వర్ణలత మేడం దీన్ని తెలుగులో చేశారు. ఆడు గట్టిగా చెప్పలు కొట్టండి.
మన కెమెరామెన్కి తెలుగు వచ్చా ఇది? రావయ్యా, నువ్వు రా. తెలుగు ఎవరికి వచ్చు? నువ్వు దా, తీసుకో. తెలుగు రాదా? తెలుగు చదవడం ఎవరికి వచ్చు? మరి రాదంటావేంద్రా? ఈ పుస్తకం కావాలా వద్దా? వద్దంటే వద్దని చెప్పు. కావాలా? మేడం నువ్వు వద్దులే కానీ మీకు తెలుగు వచ్చా? చదువుతావా? ఎవరు ఇట్రా? ఎవరు మంది? కొల్లేగాల్. తెలుగు వచ్చా? చదవగలవా? పుస్తకం కావాలా? చదువుతావా? చదువుతాను సార్, అందరికీ చెప్తాను సార్. ఈ కొల్లేగాల్ మేడంకి పుస్తకం ఇస్తున్నాను, చెప్పాలి కొట్టండి. ఓకే. దాదా వాస్వాని, ఈయన గొప్ప మాస్టర్. వీళ్ళ ఫాదర్ సాధు వాస్వాని గొప్ప మూమెంట్ స్టార్ట్ చేశాడు ఇండియాలో. పాకిస్తాన్ అంతకుముందు పాకిస్తాన్లో ఉండేవాడు, అంతకుముందు వచ్చి ఇండియాకు వచ్చి సాధు వాస్వాని, దాదా వాస్వాని గొప్ప శాకాహార ప్రచారం చేశారు, ఆధ్యాత్మిక ప్రచారం చేశారు. దాదా వాస్వాని గారికి గట్టిగా చెప్పకూడదాం. అమిత్ గోస్వామి క్వాంటమ్ డాక్టర్. ఈయన గొప్ప భారతదేశం గొప్ప న్యూక్లియర్ ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ సైంటిస్ట్. అయిన మన పిరమిడ్ వారికి ఎన్నోసార్లు వచ్చారు డాక్టర్ గోస్వామి గారికి. మరి ఈ పుస్తకాలను చదవాలి, చదవకపోతే లాభం లేదు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు. డాక్టర్ గోస్వామి గారికి గట్టిగా చెప్పకూడదాం. అమిత్ గోస్వామి గ్రేట్ మాస్టర్. అనోడియా జూడిత్ చక్రాస్. చక్రాస్ గురించి ఇంత పెద్ద పుస్తకం చూడండి. మనకేమో చక్రాస్ పేర్లే తెలియదు మనకి. ఈవిడే ఒక అమెరికన్ ఆవిడే చక్రాల గురించి ఇంత పెద్ద పుస్తకం రాసింది. ప్రపంచంలోనే అథారిటీ ఆవిడ చక్రాల గురించి. ఎన్నో చక్రం చెప్పండి నాతో పాటు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, షట్ చక్రాలు ఇవి. దానికి అతీతంగా ఉన్నది సహస్రాల, చక్రాతీతం అది. మరి వీటి గురించి ఇంత పెద్ద పుస్తకం అంటే ఎన్ని విషయాలు ఉంటాయి మీరే చెప్పండి. ఊరికే రాస్తాడు ఎవరన్నా పుస్తకం? నువ్వు రాస్తావా? ఇది రాయాలంటే ఎంత తెలిసి ఉండాలి? ఒక ముక్క రాయాలంటే ఎంత తెలిసి ఉండాలి? మరి ఇంత పెద్ద పుస్తకం రాయాలంటే అనోడియా జూడిత్ గారికి గట్టిగా చెప్పండి కొట్టండి. వాయబ్బో ఓషో ఎంత పెద్ద బుక్. ఓషో చెప్పండి. ఓషో 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 ఓషో. అందరికీ ఓషో అంటే ఇష్టమేనా? అయితే ఇష్టమైతే చెప్పండి. ఓషో 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 ఓషో. నీకు ఓషో ఇష్టమేనా? అయ్యా బాబా, ఇంత పెద్ద పుస్తకం చదవతా, నువ్వేం చదువుతావు? ఏ పోవయ్యా, ఓషోతో ఇంగ్లీష్ మొదలు పెడతావా? నువ్వు కొనుక్కోదు కానీ నీకు బుక్ తీసుకో. ఈ అబ్బాయికి పుస్తకం ఇద్దామా? ఏమయ్యా నువ్వు రాసుకోవా ఇవన్నీ? మళ్ళీ నేను సతీష్ గారికి పెద్ద పుస్తకం. నేర్చుకోండి ఆయన. ఇందాక చెప్పిన అమిత్ గోస్వామి ఇంకో పుస్తకం ఫిజిక్స్ ఆఫ్ ద సోల్. మనం ఫిజిక్స్ యాటమ్ చూసాం కానీ ఫిజిక్స్ ఆఫ్ ద సోల్ అంట. ఏ మాస్టర్ నాకు అర్థమే కాదు నాకు. అమిత్ గోస్వామి ఫిజిక్స్ ఆఫ్ ద సోల్ అంట. ఆయన చెప్పకుండా అమిత్ గోస్వామి. వయబ్బో ఈ పుస్తకం చూడండి. ఇది తెలుసా అందరికి? ఇది ఏం పుస్తకం? ఇది ఒక యోగి ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి. నేను 1982లో ఈ పుస్తకం చదివాను. అప్పుడు ఈ పుస్తకం ధర 8 రూపాయలు. 82లో. మేడం ఈ పుస్తకం చదవని వాడు పిచ్చోడు. చాలా అద్భుతమైన పుస్తకం సార్. చదివావు నువ్వు? ఎలా ఉంది పుస్తకం? చాలా చాలా సార్. యోగానంద పరమహంస గారికి జై, యుక్తేశ్వరి గిరి గారికి, లాహిరి మహాశయ గారికి, మమతా బాబాజీకి. అది సంగతి.
ఇంకో పుస్తకం నార్మన్ విన్సెంట్ పూల్, ఇందాక మేము చదువుకున్నాం, చెప్పుకున్నాం. ఈయన గొప్ప పాజిటివ్ థింకింగ్ మాస్టర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ మాస్టర్. గట్టిగా చెప్పలు కొట్టండి. ఆయనదే ఇంకో పుస్తకం నార్మన్ విన్సెంట్ పీల్, ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. మనం ఎప్పుడు సకారాత్మకంగా ఆలోచించాలి, ఎప్పుడు నకారాత్మకంగా ఆలోచించకూడదు. ఎప్పుడు అందరికి మంచి గురించి ఆలోచించాలి, ఎవరి చెడు గురించి ఆలోచించకూడదు. ద బుద్ధ ఇన్ డైలీ లైఫ్ బై రిచర్డ్ కాస్టన్. నేను ఈ పుస్తకం చదవలేదు, కానీ ఆ టైటిల్ మనకి చాలు. మన రోజువారీ జీవితంలో బుద్ధ ఎలాగా ఉండాలి, మరి ఈ పుస్తకం అందరూ చదవాలి. ఇది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ మన డాక్టర్ న్యూటన్ గారు రాశారు. అబ్బో చెప్పాలి కొట్టండి డాక్టర్ న్యూటన్ గారికి. న్యూటన్ గారు లక్ష్మి గారు కలిసి రాశారు పుస్తకాన్ని. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, మన గత జన్మలో ఎలా వెళ్ళాలని చెప్పేసి. న్యూటన్ తెలుసు కదా అందరికీ, తెలుసా? బాగా తెలుసా? చెన్నాకి ఓకే బాబా, ఒకసారి గట్టిగా చెప్పాలి డాక్టర్ న్యూటన్ గారు. ద పిరమిడ్ స్పైరల్, మన పిరమిడ్ శక్తి గురించి, పిరమిడ్ సైన్స్ గురించి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. సూసన్ ఎం గ్రిఫిత్ జోన్స్. అంటే మన పిరమిడ్ సైన్స్ గురించి మనం ఎన్నో పుస్తకాల ద్వారా మనం తెలుసుకున్నాం. మనం చదవని వాళ్ళకి ఏమీ తెలియదు, చదివే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. పిరమిడ్ పవర్ కావాలా వద్దా? మనకి తెలుసా తెలియదా? మనం పిరమిడ్ కట్టుకున్నామా లేదా? అందరూ కట్టుకోవాలా వద్దా? మరి పిరమిడ్ గురించి తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవాలి. నేను పుస్తకాలు చదివే పిరమిడ్ గురించి తెలుసుకున్నాను. సిల్వియా బ్రౌనే తెలుసా? ఈవిడ ఎన్ని పుస్తకాలు రాసిందో. కాంటాక్టింగ్ యువర్ స్పిరిట్ గైడ్. ఈ సిల్వియా బ్రౌన్ గారే మళ్ళీ మన రాజన్ గారిలా వచ్చారు ఇప్పుడు, ఎస్కే రాజన్ గారి లాగా. Am I right, Girija madam? Yes, sir. Yes, sir. Huh? Yes, he is a walking. Have you read Sylvia Brown books? One book. One book. Yes, sir. ఎంత గొప్ప మాస్టరో సిల్వియా బ్రౌనే. ఇప్పుడు మళ్ళీ ఈవిడ రాజన్ లాగా వచ్చారు, మన దగ్గరే ఉన్నారు సిల్వియా బ్రౌనే. మన న్యూటన్ గారు ఇంకో పుస్తకం రాశారు, కాన్షియస్నెస్ హీల్స్. వ్యాక్సిన్స్ పనిచేయవు, కాన్షియస్నెస్సే పనిచేస్తుంది. కాన్షియస్నెస్ అంటే ఆత్మ పదార్థం. ఆత్మ పదార్థమే మనిషిని బాగు చేసేది. అంతేగాని మాత్రలు, ఇంజక్షన్లు మనిషిని బాగు చేస్తాయా? ఏం కొల్లేగలరు మేడం? మనిషిని బాగు చేసేది ఏది? ఆత్మ పదార్థం. కాన్షియస్నెస్ హీజ్. డాక్టర్ న్యూటన్ గారు గట్టిగా చెప్పకూడదాం. దీపక్ చోప్రా, వాయబ్బో, ఈయన భారతదేశం యొక్క గౌరవాన్ని ప్రపంచంలో స్థాపించాడు. ఈయన సింక్రో డెస్టినీ. దీపక్ చోప్రా గారికి గట్టిగా చెప్పకూడదాం మనం. దీపక్ చోప్రా ఇంకో పుస్తకం, బుద్ధ అనే పుస్తకం. ఆయన ఇన్ని పుస్తకాలు రాసి ఆయన లెక్క, ఆయన రాస్తూనే పోతాడు. ఆయనకి ఆయన చెయ్యి ఇష్టం, ఆ చెయ్యి రాస్తూనే ఉంటుంది, పుస్తకాలు ప్రింట్ అవుతూనే మనం చదువుతూనే ఉంటాం. అసాధారణ మనిషి డాక్టర్ దీపక్ చోప్రా, వాయబ్బో. ఇది మన ప్రేమ్ కుమార్ గారు, మన బెంగళూరు మాస్టర్ రాశారు. టీకే ప్రేమ్ కుమార్, ది ఎంటీ కప్. మన పిల్లడు మాస్టర్ ఫ్రమ్ బెంగళూరు. ఈయనకి గట్టిగా చెప్పలు కొడతాం. గురూజీ అనే పుస్తకం, శ్రీ కె పట్టాభి జాయిస్, ఏ పోర్ట్రేట్ ఆఫ్ శ్రీ కె పట్టాభి జాయిస్ త్రూ ద ఐస్ ఆఫ్ హి స్టూడెంట్స్. ఎంతమంది గురువులు ఉన్నారు లెక్కే లేదు. నేను ఈ పుస్తకం చదవలేదు,
కానీ పుస్తకం ఉంది ఇక్కడ. ఇంత పెద్ద లావు పుస్తకం అంటే ఎన్ని రాసి ఉంటారు ఆ మహానుభావుడి గురించి, ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నామని తెలుసుకోవడం గురించి. నేనే పుస్తకం చదవలేదు, కానీ చదువుతాను ఏదో ఒక రోజు, ఏదో ఒక జన్మలో ఏదో ఒక రోజు చదువుతాను. ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా, గ్రేట్ న్యూక్లియర్ ఫిజిక్సిస్ట్, టావో ఆఫ్ ఫిజిక్స్. ఇది వెరీ గ్రేట్ బుక్. ఈయన వెరీ వెరీ గ్రేట్ మాస్టర్, క్వాంటమ్ సైంటిస్ట్. సైంటిఫిక్ విజ్డమ్ అంతా ఉంటుంది ఇందులో. 4 రకాల విజ్డమ్స్ ఉన్నాయి: స్పిరిచువల్ విజ్డమ్, సైంటిఫిక్ విజ్డమ్, కామన్ సెన్స్ విజ్డమ్, హ్యూమర్ విజ్డమ్. ఇదంతా సైంటిఫిక్ విజ్డమ్. ఎంత ఉందో సైంటిఫిక్ విజ్డమ్ ఇందులో. 4 రకాల విజ్డమ్స్ ఉన్నాయి చెప్పండి. స్పిరిచువల్ విజ్డమ్, సైంటిఫిక్ విజ్డమ్, కామన్ సెన్స్ విజ్డమ్, హ్యూమర్ విజ్డమ్. ఓషో అంతా హ్యూమర్ విజ్డమ్. ఆయన చెప్పినంత నవ్వించడం ఇంకోటి ఎవడు నవ్వించడు, అవునా? మనం ఈ గడ్డం గడ్డ కామన్ సెన్స్ విజ్డమ్ ఉంది. ఎవరైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కొట్టేస్తాడు, అవునా? ఒక స్వామీజీ మీరు బాగున్నారంటే కొట్టేస్తాడు. రామచంద్ర బాగున్నారా అడగకూడదు. ఏంద్రా విధవా బాగున్నవాడిని బాగున్నారా అని అడుగుతావేంద్రా అని తిట్టేస్తాం మనం. అర్థమైందా? వీళ్ళ దగ్గర సైంటిఫిక్ విజ్డమ్ ఉంది. ఎన్నో రీసెర్చ్ చేసి ఆటంలోకి వెళ్ళి అందులో దూరి క్వాంటంలో దూరి పార్టికల్లోకి దూరి వేవ్లోకి దూరి ఏమేమో చెప్పేశారు వీళ్ళు. చెప్పండి కొట్టండి ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా గారు. అయిపోయిందా? సీక్రెట్ బుక్ ప్రపంచవ్యాప్తం అయిపోయింది. రోండా బెర్న్ ఈ సీక్రెట్ సిరీస్ బుక్స్, ఈ పుస్తకం హీరో అనే పుస్తకం. ఈవిడ ఎన్ని పుస్తకాలు రాసిందో రోండా. ఇది ప్రపంచవ్యాప్తంగా అయిపోయింది, అవునా కాదా? రోండా అందరూ చదవాలి. ఈవిడదే ఇంకో పుస్తకం ద పవర్. ఎన్నో పుస్తకాలు రాసింది. ఇవన్నీ పుస్తకాలు చదవాలి. మరి చదవకపోతే జన్మ వేస్ట్. ఈ పుస్తకం ఏమిటి? స్ట్రెస్ లెస్ అండ్ అకాంప్లిష్ మోర్. మీరు ఎక్కువ వరి అయితే మీరు తక్కువ సాధించగలరు, మీరు తక్కువ వరి అయితే ఎక్కువ సాధించగలరు. 15 minutes మెడిటేషన్ ప్రోగ్రామ్ ఫర్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అన్ని పుస్తకాలు చదువుతాం మనం. వాయిబో థిష్ నాట్ హాన్, ఓల్డ్ పాత్ వైట్ క్లౌడ్స్. ఇంత గొప్ప మాస్టర్ అయినా వాట్ గిరిజా మేడం? Yes, sir. Very, very great. Huh? Met him. Very, very great, master. ఇంత లావు బుక్ వాయబ్బో. ఇవన్నీ ఎప్పుడు చదవాలి నాయనా నేను? మీరు చదివేస్తాను సార్. ఈయన గ్రేటెస్ట్ మాస్టర్ ఇన్ ద వరల్డ్. చెప్పలు కొడతాం ఈయనకి. రమణ మహర్షి వాయబ్బో. ఆర్థర్ ఆస్బార్న్, ఈయన ఫస్ట్ టైం రమణ మహర్షి అన్ని కూడా రాశాడు ఈయన. ఎడిటర్ బై ఆర్థర్. ఈ పుస్తకం నేను చదివాను, ఎప్పుడో చదివాను నేను. 40 సంవత్సరాల నుంచి చదివాను నేను పుస్తకాన్ని. ఆర్థర్ ఆస్బార్న్ది. ఎంత బాగుంటుందో ఇది, చెప్పనల్వి కాదు. ఈ పుస్తకం నేను చదివానయ్యా, 40 సంవత్సరాల నుంచి చదివానయ్యా. వచ్చిన కొత్తలోనేనండి. అర్థమైందా? అప్పుడే చదివాను నేను. రమణ మహర్షి గురించి బాగా తీసిన ఫస్ట్ ఈ పుస్తకంలోంచి. నాకు అందరూ చదవాలి రమణ మహర్షి గురించి. నెపోలియన్ హిల్, ఇందాక నార్మల్ విన్సెంట్ పీలేగా నెపోలియన్ హిల్, వీళ్ళంతా పర్సనాలిటీ డెవలప్మెంట్, పాజిటివ్ థింకింగ్ మాస్టర్స్ వీళ్ళందరూ. ప్రిన్సిపల్స్ ఫర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ సక్సెస్. నెపోలియన్ హిల్ గారికి గట్టిగా చెప్పకూడదాం మనం. ఆయనదే ఇంకో పుస్తకం నెపోలియన్ హిల్దే, పాజిటివ్ థాట్స్, పాజిటివ్ యాక్షన్. అంత పాజిటివ్ ఉండాలా వద్దా? నకారాత్మకంగా ఉండాలా? లూయిస్ హే, మై గుడ్నెస్. ఆహా చెప్పండి. లూయిస్ హే, లూయిస్ హే, లూయిస్ హే, లూయిస్ హే. ఇవిడేమంటుంది? అది నిన్ను నువ్వే హీల్ చేసుకోండి చెప్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నిన్ను నువ్వే బాగు చేసుకోవచ్చు. ద పవర్ ఈజ్ విత్ ఇన్ యూ. నీ లోపల అంత పవర్ ఉందని చెప్తుంది. గ్రేటెస్ట్ మాస్టర్ కదా.
లూయిస్ హే, లూయిస్ హే, లూయిస్ హే, లూయిస్ హే. ఏక్నాథ్ ఈశ్వరన్ మొన్ననే మన స్పిరిచువల్ ఇండియాలో మెయిన్ మాస్టర్గా పెట్టాం, కవర్ పేజ్గా. మెడిటేషన్ ఆయన భగవద్గీత మెడిటేషన్ మీద అమెరికాలో ఎంతో విస్తృత ప్రచారం చేశారు. ఏక్నాథ్ ఈశ్వరన్ గారు, చెప్పండి కొట్టండి, ఏక్నాథ్ ఈశ్వరన్ గారు. లూయిస్ హేది ఇంకో బుక్, లైఫ్ లవ్స్ యూ. జీవితం నిన్ను ప్రేమిస్తోంది, ఓయ్ నువ్వు జీవితాన్ని ప్రేమించంటోంది. జీవితం నిన్ను ప్రేమిస్తోంది, నువ్వు జీవితాన్ని ప్రేమించు. లూయిస్ హే, లూయిస్ హే, లూయిస్ హే. ఆవిడే రాసిన ఇంకోటి, యూ కెన్ హీల్ యువర్ హార్ట్. లూయిస్ హే, లూయిస్ హే. యోగానంద పరమహంస జర్నీ టు సెల్ఫ్ రియలైజేషన్. చదవాలా వద్దా మరి? డాక్టర్ బ్రయన్ వైస్, ఓహో ఈయన మన న్యూటన్ గారు ఇండియాకి ఎలాగో మొత్తం ప్రపంచానికి బ్రయన్ వైస్ అలాగా. గత జన్మలోంచి అందరినీ హిప్నటైజ్ తీసుకెళ్ళి అందరికీ అన్ని చూపించాడు, గత జన్మలన్నీ. ఈయన ద్వారానే గత జన్మల పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ప్రపంచంలో బయటకు వచ్చింది. డాక్టర్ బ్రయన్ వైస్ గ్రేటెస్ట్ మాస్టర్. చెప్పలు కొట్టండి అంతే. ఆయన రాసింది ఇంకో, సేమ్ సోల్ మెనీ బాడీస్. ఉన్నది ఒకటే ఆత్మ, కానీ ఎన్నో శరీరాలు, ఎన్నో జీవితాలు. ఒకటే ఆత్మ, ఎన్నో శరీరాలు. సేమ్ సోల్ మెనీ బాడీస్. ఏం జ్యోతి మేడం, డాక్టర్ బ్రయన్ వైస్ క్యా బాత్ హై. ఎంత రీసెర్చ్ చేశారు ఒక్కొక్కళ్ళు. మనకేమో చదివేయడానికి ఓపిక లేదు, వాళ్ళకేమో రాయడానికి ఓపిక ఉంది వాళ్ళకి. మనకేమో చదవడానికి ఓపిక లేదు. అయ్యా రామా. నీల్ డొనాల్డ్ వాల్ష్, ఓహో అమ్మ బాబోయ్, కన్వర్జేషన్ విత్ గాడ్ రాసిన ఆయన. ఈ పుస్తకం పేరు ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఓకే, ఈయన కన్వర్జేషన్ విత్ గాడ్ సిరీస్ ఎంత గొప్పవన్నారు. వాట్ ఏ గ్రేట్ మాస్టర్ గిరిజా మ్యామ్. ఫంటాస్టిక్ మాస్టర్. ఈయన అన్ని పోగొట్టుకున్నాడు, బికాజ్ అయిపోయి అడుక్కునే వాళ్ళ తయారయ్యాడు. చెత్తబట్టలో పరిస్థితుంటే అమెరికాలో చెత్తబట్టలో చెత్తబట్టలో తీసి తినడం మొదలుపెట్టాడు. సడన్గా ఆయనకు కొన్ని మాటలు వినబడ్డాయి. ఆ మాటల ద్వారా ఈయన మళ్ళీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తం అయ్యాడు. చెత్తబట్టలో సగం సగం తిని పడేసిన ఆ బ్రెడ్స్ తిని ఆయన బతికాడు. ఏం మేడం, మీరు అలా బతకగలరా? మీరు ఆలోచించగలరా? కుక్కని తరిమినట్టు తరిమేశాడు ఈ అబ్బాయిని. కుక్కని తరిమేస్తాను చూడండి. అలా తరిమేస్తే ఎక్కడో పడి ఉంటే అమెరికాలో బాగా బతికిన మనిషి, మళ్ళీ అంతకుముందు బాగా బతికిన మనిషి, అన్నీ పోయిన తర్వాత బ్రెడ్ అక్కడ ఏమైనా చిట్టబడి వేస్తే ఇలా కూర్చుని చూసి అందరూ రాత్రి పడిపోయి తినేస్తాడు. అలాంటి మనిషికి కొన్ని మాటలు వినబడ్డాయి. దాంతో అవన్నీ రాయడం మొదలుపెట్టాడు. కొన్ని లక్షల లక్షల కోట్ల డాలర్స్ వచ్చేసాయి మళ్ళీ ఆ పుస్తకాలు రాశాడు. అర్థమైందా నేను చెప్పింది? మరి ఎంత గొప్పటి మహాత్ముడు ఈయన. నీల్ డొనాల్డ్ వాల్ష్, మై గుడ్నెస్. బ్రయన్ వైస్ ఇంకో బుక్, ఓన్లీ లవ్ ఈజ్ రియల్. నీల్ డొనాల్డ్ వాల్ష్ ఇందాక చెప్పిన గాడ్స్ మెసేజ్ టు ద వరల్డ్. ఆ చెత్తబుట్టలోంచి బ్రెడ్ పీసెస్ తిన్న మనిషి ఇలాంటి పుస్తకాలను రాశాడు ఆయన. ఆ పుస్తకం మన చేతిలో వచ్చింది, మనం చదువుతున్నాం. మన గురించి కూడా అందరూ చెప్పుకుంటారు, ఏదో ఒక రోజు వస్తుంది, రాదా? ఇన్ని పుస్తకాల గురించి మన గురించి తెలుసుకున్నప్పుడు మన గురించి కూడా అందరూ తెలుసుకుంటారు కదా, తెలుసుకోరా? ప్రతి పీరియడ్ మాస్టర్ గొప్పవాడు, ఇంత గొప్పవాడు గుర్తుంచుకోండి. డాక్టర్ బ్రయన్ ఇంకో ఇది సేమ్ పుస్తకం, లూయిస్ హే, హీల్ యువర్ మైండ్. డాక్టర్ బ్రయన్ వైస్, పోయలో కోయల్లో పౌలో. ఏక్నాథ్ ఈశ్వరన్, దమ్మపాద. ఆయన ఎన్ని పుస్తకాలు రాశాడు ఏక్నాథ్ ఈశ్వరన్, మై గుడ్నెస్. దీపక్ చోప్రా, లైఫ్ ఆఫ్టర్ డెత్.
మనం కూడా ఒక పుస్తకం ప్రచారం చేసాం, నో డెత్ అని చెప్పేసి. అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి మనం ఈ పుస్తకాన్ని ప్రింట్ చేసాం. అందరు ఆథర్స్ దగ్గర నుంచి ఏమేమి రాశారో వారిని ఒక దగ్గర పెట్టి మనం నో డెత్ మనం ప్రింట్ చేసాం. మనం కూడా చప్పట్లు కొట్టుకుందాం. మనం థింక్ అండ్ గ్రో రిచ్, ఇది మోస్ట్ ఫేమస్ బుక్, నెపోలియన్ హిల్ది, నెపోలియన్ హిల్. ఈ పుస్తకం కొన్ని లక్షల కాపీలు ప్రపంచం అంతా అమ్మింది. మోర్ దెన్ 100 మిలియన్ కాపీస్ సెడ్. 100 మిలియన్ అంటే 10 కోట్ల పుస్తకాలు ఇది అమ్మింది. 100 మిలియన్ పుస్తకాలు, 10 కోట్లు. అర్థమైందా? నువ్వు ఒక పుస్తకం రాసావా నువ్వు? మరి ఎందుకు నీ బతుకు? పోయి గంగలో దూకు. ద మిరాకిల్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ బై నెపోలియన్ హిల్. నెపోలియన్ హిల్ 3 feet ఫ్రమ్ గోల్డ్. ఏమేమో రాశాడు ఆయన, మనం చదవాల్సి వస్తుంది. ఏం చేద్దాం? నెపోలియన్ హిల్, ద లా ఆఫ్ సక్సెస్. పెరెన్నియల్ సైకాలజీ ఆఫ్ భగవద్గీత, స్వామి రామ. స్వామి రామ ఎందుకు గొప్పవాడు? ఓ అబ్బో, గ్రేట్ మాస్టర్, అవునా కదా? స్వామి రామ, స్వామి రామ, స్వామి రామ, స్వామి రామ, స్వామి రామ, స్వామి రామ, స్వామి రామ. ఈయన పుస్తకం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్ మనం తెలుగులో చేసుకుందాం. ఎంత గొప్ప మాస్టర్ ఈయన. ఈయన ఆయన గురువు గారి దగ్గర ఉన్నప్పుడు, అప్పుడంతా మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమం అంటే నేను కూడా పనిచేస్తాను అనేవాడు. ఆ గురువు నా పిచ్చోడా, అది నీకోసం కాదు, నువ్వు ఇది చేయి, నువ్వు మెడిటేషన్ చేయి, నువ్వు స్వాతంత్రోద్యమం అందరూ చేస్తారులే, నువ్వు మెడిటేషన్ చేయని చెప్పేసి బలవంతంగా మెడిటేషన్లో కూర్చోబెట్టాడు హిమాలయాలు ఈయన గురువు గారు. ఈయన భూమి లోపల 10 రోజులు ఉండిపోయాడు, నీళ్ళలో 10 రోజులు, భూమి లోపల 10 రోజులు, పైన అంతే కప్పేశారు. నువ్వు ఉంటావా? ఈయన ఉన్నాడు, ఈయన గొప్ప హఠయోగి. భూమి లోపల అన్ని పెట్టేసి 10 రోజులు పెట్టేశారు. నీళ్ళలో 10 రోజులు, భూమిలో 10 రోజులు. ఏమంటారు? స్వామి రామ. ఆయన గురించి మనం ఏం చెప్తాం? మనమేమో కుర్చీలో కూర్చోడమే కష్టం మనకి. అయ్యా, ఇదే పుస్తకం లివింగ్ విత్ హిమాలయ మాస్టర్, స్వామి రామ. ఈ పుస్తకాన్ని ఆ రోజుల్లో 400 పుస్తకాలు నేను అందరికీ ఫ్రీగా ఇచ్చాను. 400 బుక్స్. నా సగం జీతం డబ్బులన్నీ పుస్తకాల కోసం ఇవ్వడం కోసం సరిపోయింది నాకు. అయ్యా, స్వామి రామ స్పిరిచువాలిటీ. స్వామి రామ పాత్ ఆఫ్ ఫైర్ అండ్ లైట్. స్వామి రామ చూసింగ్ ఎ పాత్. స్వామి రామ హోలిస్టిక్ హెల్త్. ఎన్ని రాశారో ఈయన లెక్కే లేదు కదా. ఇది పెట్టి ఎక్కడ? లిండా గుడ్మెన్, స్టార్ సైన్స్. ఓహో, ఈ పుస్తకం నేను చదివానయ్యా. లిండా గుడ్మెన్ ఈవిడ 300 సంవత్సరాలు బతికింది. ఈవిడ 300 సంవత్సరాలు. ఎంత గొప్ప మాస్టర్ ఈవిడే. ఎస్ ఆర్ నో? లిండా గుడ్మెన్, లిండా గుడ్మెన్, లిండా గుడ్మెన్, లిండా గుడ్మెన్, లిండా గుడ్మెన్. ఏం జ్యోతి మేడం, నేను చదివాను ఆ పుస్తకాన్ని. పాల్ బెంటన్, ఇన్నర్ రియాలిటీ. ఆయన 14 పుస్తకాలు రాశాడు ఆయన. ఈ పుస్తకం నేను చదివాను, ద విజ్డమ్ ఆఫ్ ద ఓవర్ సెల్ఫ్ బై డాక్టర్ పాల్ బెంటన్. ఈ పుస్తకం నేను చదివాను. చాలా కష్టమైన బుక్ ఇది.
విజ్డమ్ ఆఫ్ ద ఓవర్ సెల్ఫ్ బై డాక్టర్ పాల్ బెంటన్. నేను చదివాను ఈ పుస్తకాన్ని, ఆ రోజుల్లో చదివాను. లూయిస్ హే, గ్రాటిట్యూడ్, పాజిటివ్ లివింగ్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ లివింగ్ బై నార్మల్ విన్సెంట్ పీలే. The biology of belief, Lipton, Bruce Lipton. Oh ho 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 ho. Oh ho 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 ho. ఎంతో గొప్ప మాస్టర్. మనం ఏది నమ్మితే అదే నిజమవుతుంది. మన నమ్మకమే మన శరీరాన్ని మారుస్తుంది. మన నమ్మకం ప్రకారం మన శరీరం జీవిస్తుంది అని బయాలజీ ఆఫ్ బిలీఫ్ చెప్పాడు ఈయన. నేను 500 సంవత్సరాలు బతుకుతానంటే బతుకుతావు నువ్వు. నీ శరీరం దానికి ఒప్పుకుంటుంది. నువ్వు ఏది నమ్మితే అదే నీ శరీరం చేస్తుంది. బయాలజీ ఆఫ్ బిలీఫ్, బ్రూస్ లిప్టన్, గ్రేటెస్ట్ మాస్టర్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అది సంగతి. మీ నమ్మకాన్ని బట్టే మీ శరీరం ఉంటుంది, మీ జీవితం ఉంటుంది. ఏం మేడం, మన నమ్మకాన్ని బట్టి ఇంత పెద్ద పిరమిడ్ వచ్చింది కదా ఇక్కడ. ఆ పిరమిడ్లో ఇన్ని పుస్తకాలు వచ్చాయి కదా, ఆ పిరమిడ్ మనం కూర్చుని హాయిగా చెప్తున్నాం కదా, కెమెరా కూడా వచ్చింది కదా నమ్మకం ద్వారా. అయ్యా బాబా, ఏమిటో ఇన్ని పుస్తకాలు ఈరోజు. ఫ్రమ్ ద మాస్టర్ బైన్సా డౌను ఇన్ ద టెంపుల్ ఆఫ్ ద మాస్టర్ వాల్యూమ్ 2 అంట. ఇది కొత్త మాస్టర్, నేను ఇప్పుడే చూస్తున్నాను. అవునా? ఇది నాకు. జ్యోతి మేడం ఈ పుస్తకం నాకు ఇవ్వండి, అందరు చూస్తారు. నేను చదువుతాను, ప్రపంచం చదువుతాను కదా, నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నీ కాలు ముక్త పంచందరా, నీ కాలు ముక్త పంచందరా. నాకు మీకే సార్, నాది, అందరూ చదివిసినట్టే సార్. నాకు ఇది పుస్తకం, నేను ఎవరికి ఇవ్వను, నాది. ఏం లేదు ఇక్కడ, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. మీరు స్టార్టింగ్ లో బుక్స్ రోజు దాచిపెట్టుకుని తర్వాత తెచ్చుకుని ఇగో ఇలానే ఇలాగే సార్. పుస్తకాలు కృష్ణ ఠాన్, క్యా బాత్ హై. నో డెత్ నో ఫియర్ అంట ఆయన. నో డెత్ నో ఫియర్. డెత్ ఉందా? మరి ఇంకా భయం ఎందుకు చెప్పండి. నో డెత్ నో ఫియర్, నో డెత్ నో ఫియర్, నో డెత్ నో ఫియర్, నో డెత్ నో డెత్ నో ఫియర్, నో డెత్ నో డెత్ నో డెత్ నో డెత్. అమిష్, ద సీక్రెట్ ఆఫ్ ద నాగాస్. వాయబో, ఈయన ఎన్ని గొప్ప నవలు రాశాడో. ఆధ్యాత్మిక నవల రూపంలో తీసుకొచ్చాడు. శివుడి గురించి చెప్పాడు ఈయన. పురాణాన్ని మళ్ళీ తిరగ రాశాడు ఆయన. అమిష్ గ్రేటెస్ట్ మాస్టర్. చెప్పండి కొట్టండి అమిష్ గారు. ఆయన రాసింది ఇంకో పుస్తకం, ద ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలూహా. ఆల్ దీస్ బుక్స్ పూర్ణిమా యూ షుడ్ రీడ్. అర్థమైంది? యూ హ్యావ్ రెడ్? యు ఆర్ యూజ్లెస్. గో అండ్ కమిట్ సూసైడ్. अमिश बोलो, अमिश बोलो, अमिश बोलो, अमिश बोलो, अमिश बोलो, अमिश बोलो, अमिश.
ఇంకా ఎన్నో ఉన్నాయి పుస్తకాలు ఇక్కడ. మరి ఈ పుస్తకం నువ్వు చదువుతావా నాయన? నేను చదువుతాను సార్. ఒక జీవితకాలం సరిపోతుంది నీకు. తప్పకుండా చదువుతాను. మరి ఏం చేద్దాం? లేదు సార్, నేను చదువుతాను సార్. చదువుతావా? సార్, నీ ఇంట్లో నీ పిల్లల్ని చదవనిస్తారా? ఇక్కడే చదివిస్తారు సార్. వాళ్ళు కూడా నాకు తెలిసి ఇంగ్లీష్ వాళ్ళే వాళ్ళు చదివేస్తారు చదువుతారు సార్. సార్. ఆ? నేను పిల్లలు కూడా చదివేస్తారు. ఇంగ్లీష్ దీంతోనే మొదలు పెడతాను సార్. ప్రజెంట్ ఓషో బుక్ చదువుతున్నారండి ఆయన. భవిష్యత్ కృష్ణుడిది, అది పెద్ద బుక్ సార్. అవునా? అది చదువుతున్నారు. ఇది పట్టుకోవడమే బరువు ఆయన ఇది. ఏ? కానీ నీ గడ్డానికి సరిపోయిందిలే. థ్యాంక్ యూ సార్. అయ్యా బాబా. రూత్ మాంట్గోమరీ, స్ట్రేంజర్స్ అమాంగ్ స్టార్స్. ఈ పుస్తకాన్ని 1985లో బెంగళూరు సిటీలో ఒక హోటల్లో కాదు, నేను దొరికింది నాకు హోటల్లో. మా కంపెనీ యాన్యువల్ కాన్ఫరెన్స్లో వచ్చాను, అక్కడ నాకు దొరికింది. కొన్ని హోటల్స్ పేరు చెప్పి బెంగళూరులో ఫేమస్ హోటల్స్. ఆ హోటల్ పేరు మర్చిపోయాను నేను. ఏ? కాదు ఇంకా ఆ బ్రిడ్జ్ ఉంటే బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలి. ఆ? ఏంటది? విన్సర్ మేనర్. అక్కడనే దొరికింది పుస్తకం నాకు. ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలి. 3 days I was in the hotel, మా కంపెనీలో. అక్కడ నాకు ఈ పుస్తకం దొరికింది. అప్పుడు ఈ పుస్తకం బట్టి నా గురించి నాకు తెలిసింది, ఓ నేను కూడా ఒక వాకిన్ అని చెప్పేసి. యు ఆర్ రైట్ మేడం, విన్సన్ మేనర్ కరెక్ట్. మంచి హోటల్ అది బెంగళూరులో. అందరూ ఈ పుస్తకం చదవాలి. వెర్ ఈజ్ నమన్? యూ హెవ్ టేకెన్ దిస్ బుక్? వెరీ గుడ్. ఇంకేమయ్యా? ఓ శ్రీకృష్ణామృతం భగవద్గీత ఎవరో పత్రిజీ అంటే రాశారు. పత్రిజీ 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 పత్రిజీ. బాగుందా ఈ పుస్తకం? ఆ? ఓహో, అందరు తెలుగు రావాలి అయితే చదవడానికి. కన్నడ ಗೊತ್ತಿಲ್ಲ. Dr. Wayne W. Dyer, my goodness. Huh? Get master? Yes, yes. Yes, Girija ma'am? Yes, sir. Very great master. Very great master. Memories of Heaven by Dr. Wayne W. Dyer. ఈయన దగ్గర ఒకటే మిస్టేక్ ఉంది మేడం. He doesn't believe in past lives. Otherwise everything is correct. అలా కూడా కొంతమంది ఉన్నారు. లైఫ్ ఆఫ్టర్ డెత్, లైఫ్ బిఫోర్ బర్త్ నమ్మడు ఆయన. బట్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ మాస్టర్. చేంజ్ ద హోల్ వరల్డ్. థింకింగ్ అండ్ డెస్టినీ. హెరాల్డ్ బాల్విన్ పెర్సివల్ పుస్తకం ఇదే చదువుతున్నాను ఇప్పుడు రోజు. ఈ పుస్తకం ఉందే ఇక్కడ. ఇంట్లో తీసుకొచ్చావా చందు? పూర్ణిమ, కమ్ హియర్ అండ్ టెల్ అబౌట్ దిస్ బుక్. కమ్ హియర్, ఇక్కడ కూర్చో. హోల్డ్ దిస్ బుక్ అండ్ టెల్ అబౌట్ దిస్ బుక్. Hi friends, masters and gods. I'm Purnima. గట్టిగా చెప్పు. I'm reading this book from the past 1 year. This book is the greatest book in the whole world. He talks about this physical body and beyond, beyond this body and what all we are composed of. And basically he says the universe you see outside, that universe is inside your body completely. So we are actually the greatest universe, like our whole system is there within. So when you read this book, you will slowly understand yourself, your greatest self, your higher self. Everything is there in this book.
I think he is going to. I am at the level that, like, I mean, in this book I have read about 250 to 300 pages. In that he has given, it's pretty complicated. You need to reread, and you need to understand. You need to meditate, and then slowly read this book. This book actually, whenever I read this book, I get energized personally, and also. This book actually, everyone, whoever meditates should read this book. This is a textbook for spirituality. Sit down. Really, I really... Don't go anywhere. Sit down, sit down. Yes, yes. Thank you so much. This is 1,000 Seeds of Joy. ఆనంద్ కరుణేష్ గారు ఈ పుస్తకం మన ధ్యానమాల చక్రంలో ఈయన స్వయంగా వచ్చారు మన డిసెంబర్లో. ఆయన చూశారు కదా, విన్నారా? ఈయన లక్ష్మి గురించి, సరస్వతి గురించి ఆయన మెసేజ్ తీసుకొచ్చారు డైరెక్ట్గా. ఒకసారి గట్టిగా చెప్పకూడదు ఆనంద్ కరుణేష్ గారు. మైకేల్ న్యూటన్, డెస్టినీ ఆఫ్ సోల్స్, ఈయన గొప్ప మాస్టర్, ఈయన స్పిరిచువల్ సైన్స్ మాస్టర్ మైకేల్ న్యూటన్. జర్నీ ఆఫ్ ద సోల్స్ చెప్పకూడదు మైకేల్ న్యూటన్ గారు. Esther and Jerry Hicks, will great masters. Ask and it is given. ఈ పుస్తకాలన్నీ నేను చదివాను. థియోసాఫికల్ సొసైటీ బుక్స్, ఆర్థర్ ఈ పవల్, ద మెంటల్ బాడీ. మై గుడ్నెస్, థియోసాఫికల్ సొసైటీ పుస్తకాలు ఎంత గొప్ప పుస్తకాలు. అన్నీ బెసెంట్, లెడ్బేటర్, పవల్, బ్లవర్స్కీ, ఆల్కాట్, జనరాజదాస, ఎంత గొప్ప మాస్టర్, ఒకరి మించిన ఒక మాస్టర్స్. లెడ్ బెటర్, ద సోల్స్ గ్రోత్ త్రూ రీఇన్కార్నేషన్. ద కాజల్ బాడీ బై ఆర్థర్ పవల్. కారణ శరీరం గురించి ఒక పుస్తకం అంతా ఉంది. కారణ శరీరం గురించి ఒక పుస్తకం అంతా ఉంది. కాజల్ బాడీ అంటే కారణ శరీరం. ఫిజికల్ బాడీ, ఎథిరిక్ బాడీ, యాస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ. ఈ కాజల్ బాడీ గురించి ఈ పుస్తకం అంతా ఉంది. ఓకే, అన్ని బెసెంట్ ఎంత గొప్పవాడే. మై గుడ్నెస్, అన్ని బెసెంట్ చెప్పాలి వాడు. ఇంగ్లాండ్ నుంచి వచ్చి బ్లబర్స్కి ఎదురుగా నుంచుకుని ఆవిడని తిడదామని పోయి మళ్ళీ ఆవిడ డిసైడ్ అయిపోయి ఇండియాకి వచ్చి, అడియాకి వచ్చి ఇండియన్ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ఈవిడ గొప్పగా పనిచేసింది. అన్నీ బెసెంట్. ఒక లేడీ అయి ఉండి ఎన్ని పనులు చేసిందో ఆవిడే. మరి మనం ఎందుకు చేయలేం? ఈ నేను పుస్తకం చదివాను, ఆటోబయోగ్రఫీ, అందరూ చదవాలి. ఈ పుస్తకం నేను చదివాను. అలా చదివి ఇలా పాడైపోయాను నేను. మేమంతా బాగుపడుతున్నాం. చదివి చదివి పాడైపోవాలని నేను ఒకడిని. క్లేర్ వైన్స్, లెడ్ బెటర్, మూడో కన్ను గురించి. క్లేర్ వైన్స్, లెడ్ బెటర్. Don Miguel Ruiz, the 4 agreements. Be impeccable. ఇంకేమున్నాయి 4 agreements ఇవి? Don't take anything personally. Be impeccable. Be impeccable. Do your best at any time, all the time. Am I doing my best now? Yes, sir, all the time. జాపనీస్ మాస్టర్ రియో ఒకావా. వీళ్ళంతా ఫస్ట్ క్లాస్ ఉంది కానీ వీళ్ళు మాంసం తింటారు, అదొకటే తప్పు వీళ్ళకి. ఇంకా అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో షన్ను ఉంది. మిగతా అన్నీ బాగున్నాయి, పర్ఫెక్ట్ స్పిరిచువాలిటీ ఉంది. కానీ ఆ మాంసం మనలో తినలేకుండా ఉన్నారు వాళ్ళు. ఏం చేద్దాం? వచ్చే జన్మలో వాళ్ళు శాకాహారులుగా పుడతామని చెప్తాం. ఆయన ఒకావా, ద గోల్డెన్ దస్, ఇవన్నీ చాలా మంచి పుస్తకాలు. ఆయన పుస్తకాలు అన్నీ. ఒకావా, లోప్సాంగ్ నంప ఐ బిలీవ్, ఈ పుస్తకం నేను చదివాను, 40 సంవత్సరాలు చదివాను. ఐ బిలీవ్ అబౌట్ లైఫ్ ఆఫ్టర్ డెత్. ఈయన పుస్తకాలన్నీ చదవాలి. ఓయబ్బో, ఇదేంటిది? రాబిన్ శర్మ, ద మాంక్ హూ సోల్డ్ హిజ్ Ferrari. These are all Robin Sharma books.
So many books are there by Robin Sharma. The monk who sold his Ferrari. Patko. The laws of the spirit world. Khurshid Bhavanagari. అందరూ చదువుంటారు ఇది. చదవలేదా? యు రెడ్ ఇట్. వీళ్ళ అబ్బాయి చనిపోతాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ చచ్చిపోతారు. పై లోకాలకు వెళ్ళి అక్కడి నుంచి మెసేజ్ అని పంపిస్తారు ఆ తల్లిదండ్రులకి. ఆ మెసేజెస్ అంతా ఈ పుస్తకాల్లో ఉన్నాయి. ఇద్దరు పిల్లలు యాక్సిడెంట్ చచ్చిపోతారు. ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరు యాక్సిడెంట్ చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత వాడు పై లోకాలకి అక్కడి నుంచి వీళ్ళు మాట్లాడడం మొదలు పెడతారు. అవన్నీ ఈ పుస్తకాల్లో ఉన్నాయి. వచ్చింది కదా, తెలుగులో వచ్చింది. ద లాస్ ఆఫ్ ద స్పిరిట్ వరల్డ్, వెరీ గుడ్ బుక్. డాక్టర్ జో డిస్పెన్సా, వావ్, బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్. మనం ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. మనం నిన్న ఉన్నట్టు ఇవాళ ఉండకూడదు, ఇవాళ ఉండకూడదు, రేపు ఉండకూడదు. ఎంత గొప్ప మాస్టర్ జో డిస్పెన్సా. వాట్? What is this book? Swami Rama. Zen and motorcycle maintenance. Robert Pirsish. నేను ఈ పుస్తకం చదివాను. వెరీ వెరీ డిఫికల్ట్ బుక్. అబ్సల్యూట్లీ డిఫికల్ట్ బుక్. ఐ రెడ్ దిస్ బుక్ ఆన్ క్వాలిటీ. క్వాలిటీ అనే పదం మీద పుస్తకం అంతా రాశాడు ఆయన. వాట్ ఈజ్ క్వాలిటీ? క్వాలిటీ అంటే తెలుసా? అత్యుత్తమమైనది. క్వాలిటీ అంటే అర్థమైంది, తెలుగులో చెప్పవా? రాదు, తెలుగులో రాదు. అది వస్తుందా క్వాలిటీ? ఆ క్వాలిటీ మీద ఈ పుస్తకం రాశాడు ఆయన. మనిషి చూసేదే క్వాలిటీ కోసం, మనిషి అప్రిషియేట్ చేసేదే క్వాలిటీ, మనిషి తహతహలాడేదే క్వాలిటీ. ఆ క్వాలిటీయే భగవంతుడు అంటాడు ఆయన. భగవంతుడు అంటేనే క్వాలిటీ. ఆ క్వాలిటీ అనే పదం మీద ఇంత పెద్ద పుస్తకం రాశాడు. జెన్ అండ్ ద చాలా ప్రపంచంలోనే గ్రేట్ బుక్ ఇది. యూ హ్యావ్ నాట్ రెడ్ బుక్, వెరీ డిఫికల్ట్ బుక్. డోంట్ రీడ్ ఇట్. I will read it. Don't read it. It is beyond your comprehension. Oh. What to do? Will I be able to read it sometime? I don't think so. Oh. Then no need. No. Again, you must take one more lifetime to read this. Oh. No. We'll try to finish it. Aghora, Robert Svoboda, great books. ఇది అయిపోయిందే. జాస్ముహిన్, ద లూషియస్ లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్. ఈవిడ మన ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చింది. జాస్ముహిన్ ఈవిడ. ఆవిడ కేవలం ప్రాణంతోనే జీవిస్తుంది. ఆవిడ భోజనం చేయదు. జాస్ముహిన్. లివింగ్ ఏంజల్ ఆవిడ. ఎస్. భోజనం అక్కర్లేదు, డైరెక్ట్గా ప్రాణంతోనే జీవించవచ్చు. ఓకే, ఎనీహో మనం కాసేపు ధ్యానం చేద్దాం అందరం. బ్రింకర్స్ ఆఫ్ ద డాన్, బార్బరా మార్సినియాక్. మై గుడ్నెస్. నక్షత్ర మిత్రుల పుస్తకం చదివారు కదా. ఈ పుస్తకం ట్రాన్స్లేట్ చేశాం. ఎంత గొప్ప పుస్తకం, బ్రింకర్స్ ఆఫ్ ద డాన్. ఇంకేమున్నాయి పుస్తకాలు? ఓకే, చాలు. కాసేపు ధ్యానం చేద్దాం అందరం. నా పుస్తకం ఎవరు చూడలేదు కదా, నేను దాచుకుంటాను. క్లోజ్ ద ఐస్. దిస్ ఇస్ మై బుక్, డోంట్ టచ్. మై బుక్, మై బ్యాగ్. Okay, close your eyes. 5 minutes meditation.
ధ్యాన యోగ, స్వాధ్యాయ యోగ, సజ్జన సాంగత్య యోగ, 3 యోగాలు ఉన్నాయి. ధ్యాన యోగం, స్వాధ్యాయ యోగం, సజ్జన సాంగత్య యోగం. ఈ మూడింటికి పెద్ద తాంబూలం వేస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఆఖరి ఒక నిమిషం. Be with your breath. Be with your normal, natural breath. Thirty seconds. Twenty seconds. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1.
0. Kindly keep your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and open your eyes.